బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఉదయం 7:14 శాస్త్రోక్తంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. మరోవైపు రామాలయ శంకుస్థాపనను వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ చలో ఆకువీడుకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ప్రశాంతంగా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశం గురించి వెస్ట్ గోదావరి కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మురళీ, గుడ్ మార్నింగ్. చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఆకివీడు పెదపేట రామాలయానికి సంబంధించి ఉదయం 7:14 శాస్త్రోక్తంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతుల చేతుల మీదుగా అయితే శ్రీ రామాలయానికి సంబంధించి శంకుస్థాపన జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి భారీగా అంటే రామభక్తులు వేలాదిగా రామభక్తులు ఆకివీడు పెదపేట రామాలయం వద్దకి చేరుకుని జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిందని చెప్పుకోవచ్చు. ఒక పక్క దళిత సంఘాలు కూడా శంకుస్థాపన అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో వందలాది మంది పోలీసు భద్రతా బలగాలు అయితే ఆకివీడు చుట్టూరు అంటే ఆకివీడి లోపలికి రావాలంటే పోలీసు వలయాలను ఛేదించుకుని వచ్చే విధంగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అటు డ్రోన్ కెమెరాలు, ఇటు మామూలుగా కూడా అన్ని కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. డిఎస్పీ భీమవరం డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో అయితే వందలాది మంది పోలీస్ బలగాల మధ్య అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి అటు రామభక్తులు ఇటు అందరూ కూడా వేలాదిగా చేరుకున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు అంటే అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే ఇప్పటికే ఈ రఘురామకృష్ణరాజు దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుని 8 నెలల్లో కృష్ణశిలతో అయితే ఈ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రామభక్తులకు సంబంధించి కూడా ఒక అకౌంట్ ని ఏర్పాటు చేశారు. అంటే 10,000 రూపాయలు ఒక్కో వ్యక్తి 10,000 రూపాయలు మించకుండా డిపాజిట్ చేసే విధంగా అయితే ఒక అకౌంట్ ని ఏర్పాటు చేశారు. దానికి ఇప్పటికే ₹1,00,00,000 వరకు విరాళం వచ్చిన నేపథ్యంలో ఆ అకౌంట్ ని నిలుపుదల చేశారని చెప్పుకోవచ్చు. మురళి, ఆలయ నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత ఉండొచ్చు? ఆలయ నిర్మాణానికి సంబంధించి ₹1,00,00,000 నిర్మాణానికి అవుతుందనే నేపథ్యంలో అయితే ₹1,00,00,000 వరకు కూడా విరాళాలు తీసుకున్నారని చెప్పచ్చు. ముఖ్యంగా కృష్ణశిలతో సుమారు 800 ఏళ్ళ నిలబడే విధంగా అయితే స్థపతి నాగిరెడ్డి ఆధ్వర్యంలో అయితే ఈ డిజైన్ ని రూపొందించారని చెప్పుకోవచ్చు. మొత్తం కృష్ణశిలలో ఇప్పటికే కృష్ణశిలలు అన్ని కూడా పెదపేట రామాలయం వద్దకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. అన్ని పనులు కూడా 8 నెలల లోపులోనే పూర్తి చేస్తామని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి సంబంధించి ఆయన ఒకటే చెప్తున్నారు, అంటే ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు సహకారం, అలాగే రామభక్తుల సహకారం. అంటే ఎప్పటి నుంచో ఉన్న వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఉన్న హిందూ దేవాలయము, అలాగే గొంతేరమ్మ దేవాలయము
దీనికి రెవెన్యూ రికార్డుల్లో కూడా రామాలయంగానే నమోదై ఉన్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో అయితే ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి నేను ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చానో హామీని నెరవేర్చడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేను అంటే కోర్టుల్లో కొంతమంది వ్యక్తులు కోర్టులకు ఆశ్రయించినా కూడా నేను అవన్నీ అడ్డంకులు తట్టుకొని ప్రభుత్వ అనుమతులు అన్ని తీసుకుని ఈ రోజు శంకుస్థాపన చేశాను. వచ్చే 8 నెలల కాలంలో ఈ కృష్ణశిలతో వందలాది సంవత్సరాలు ఉండే విధంగా అయితే ఈ రామాలయ నిర్మాణం జరగబోతుంది. అంటే భక్తులు విరాళాలు అంటే సుమారు 100 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉండే విధంగా అయితే 1 కోటి రూపాయల వరకు సరిపోతుందనే నేపథ్యంలో అయితే ఆ 1 కోటి రూపాయల వరకు విరాళాలు వచ్చిన తర్వాత అయితే ఆ అకౌంట్ ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి దళిత సంఘాలు ఈ శంకుస్థాపన అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో భారీ బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఆకివీడి గ్రామంలోకి రావాలంటే అటు రామభక్తులు రావాలన్నా ఇటు దళిత సంఘాల నేతలు వీరు రావాలంటే కూడా బిఎస్పి నేతలు దీన్ని అడ్డుకుంటామని చెప్పిన నేపథ్యంలో వారందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎవరైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆ లిస్టు కూడా రెడీ చేశారని చెప్పుకోవచ్చు. ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తులను మాత్రమే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తులతో అయితే పెదపేట రామాలయ ప్రాంగణం మొత్తం కూడా రామనామ స్మరణతో మారుమోగిందని చెప్పొచ్చు. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ మురళి. మార్చి నెల 8వ తారీఖు నాడు ఇదే ప్రదేశంలో ఒక సంకల్పం అనుకున్నాం. ఆ అనుకున్న తర్వాత పెద్దలు వేణుగోపాలరాజు గారితో వారితో పాటు రామ భక్తులు మరికొంతమందితో సమావేశమై మీరు ఒక మంచి ముహూర్తం పెట్టండి, ఆ ముహూర్త బలంతో మనం నిర్విఘ్నంగా ముందుకు వెళ్దాము అంటే వేణుగోపాలరాజు గారు 45 రోజుల క్రితం వీరితో మాట్లాడి విజయనగరం గొప్ప ఉద్దండ పండితులు వీరు వారితో మాట్లాడి ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఆ తర్వాత ఎంతమంది మారించే సమాహంలో ఎన్నిసార్లు జనం విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తున్నే రాజుగారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలో వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖంతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా గడలు పెట్టి మళ్ళీ ఏయో తెల్ల కేసులు వేసుకుంటారంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డి గారు ఆయన ఎన్నో దేవాలయాలు ఆయన ఆధ్వర్యంలో నిర్మించారు. ఆయన ముఖ్య అనుచరుడు శిష్యుడైన సుధాకర్ సింగ్ మన ప్రాంతం మనిషి, మన నర్సాపురం పార్లమెంటు నివాసి వారి చేతుల మీదుగా పూర్తి కృష్ణశిలతో కనీసం 8 శతాబ్దాలు నిలబడి ఉండేలా ఈ దేవాలయానికి రూపకల్పన అవిధంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసి ఆశీర్వదించిన మా చెన్నాన్న గారు బాపిరాజు గారికి, అలాగే ఎప్పుడు నన్ను వెన్నంటి ప్రోత్సహించే నేను
అంటే వయసులో పెద్ద ఆయన అయినప్పటికీ కూడా అన్నలా భావించే మా కామినేని శ్రీనివాస్ గారికి, ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఆకవీళ్ళలో ఎందరో ఉన్నారు. అంటే ఒక మార్చి నెల